నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమ్మాయిల డ్రెస్సింగ్పై వరలక్ష్మి శరత్ కుమార్ కీలక కామెంట్ చేశారు. అమ్మాయిలు వాళ్ళ బాడీ, వాళ్ళ చాయిస్, అబ్బాయి చెడ్డీతో కనిపిస్తే ప్రాబ్లం ఉండదు, కానీ అమ్మాయి బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఎందుకు ప్రాబ్లం? మన ఇంట్లో చెల్లి, అమ్మతో రాని ఫీలింగ్స్ బయట ఉన్న అమ్మాయిల మీద ఎందుకు వస్తున్నాయంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ కామెంట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళల దుస్తులపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మీ చెల్లి షార్ట్ వేసుకుని బయటికి వెళ్తే రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? జీన్స్ ప్యాంట్ వేసుకున్న మగాళ్ళు వంగితే మొత్తం కనపడుతుంది, వారి మీద ఎవరూ ఎగబట్టలేదుగా. మగాళ్ళ చెడ్డీలు బయట కనపడితే తప్పు లేదు, ఒక మహిళ బ్రా స్ట్రాప్ కనపడితే ఏమవుతుందంటూ ప్రశ్నించారు. వాళ్ళ బాడీ, వాళ్ళ చాయిస్, ఎవరు జడ్జి చేయొద్దంటూ షాకింగ్ కామెంట్ చేశారు. తమిళంలో చాలా సినిమాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. అయితే తెలుగులో మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మెప్పించారు. టాలీవుడ్ ప్రేక్షకులకు జయమ్మ పాత్ర ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ తర్వాత నాంది, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు ఆమె. ఆ తర్వాత హనుమాన్ చిత్రంలోనూ కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ మెరుపు మెరిశారు. దీని మీద మనతో మాట్లాడడానికి నరోత్తమ్ త్రిపురనేని గారు, ద సోషల్ క్రిటిక్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, నరోత్తమ్ గారు, ఏంటి ఈరోజు వరలక్ష్మి కామెంట్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఇంతకుముందు అనసూయ అప్పుడు ఆ గొడవ మనం చూసాం, సరే అది పక్కన పెడితే ఇప్పుడు తను చేసిన కామెంట్స్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? In one way it is what she is made is a correct statement ఒక విధంగా. కానీ ఇప్పుడు అందుకని అందరూ విచ్చలవిడిగా ఉండాలి, ప్రాణాలు కనిపించుకుంటూ వెళ్ళినా ప్రాబ్లం లేదు అన్న దృక్పథం కాకుండా కంపారిజన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ హ్యాస్ టు బి రీజనబుల్ ఆల్సో. ఇప్పుడు ఆవిడ చెప్పింది చాలా విధంగా నేను ఏకీభవిస్తాను. ఏంటంటే, అమ్మాయిల్ని జడ్జ్ చేయబాకండి, వాళ్ళ డ్రెస్సులు బట్టి జడ్జ్మెంట్స్ పాస్ చేయొద్దు. అండ్ వాళ్ళు ఈ దుస్తులే ధరించాలి, అదే ధరించాలి అని కాదు. ఏంటంటే వాళ్ళ వాతావరణం నిర్ణయిస్తుంది. వాళ్ళ ఇంటి పద్ధతులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు. దే విల్ ఆల్ డిస్కస్. వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, మదర్ ఉంటారు. దే విల్ డిస్కస్. దే లివ్ ఇన్ అ సొసైటీ. ఆ సొసైటీలో ర్యాండమ్ గా వచ్చేసి మీ వాతావరణాలు, అంటే ఇతరుల గురించి కామెంట్స్ చేసే వాళ్ళ గురించి, వాళ్ళ వాతావరణాలని ఎదుటి వాళ్ళ మీద రుద్దద్దు. ఇదే సంస్కృతి, అదే సంస్కృతి అని చెప్పేసి. అంటే సంస్కృతి కరెక్టే, కానీ సంస్కృతికి ఒక డెఫినిషన్ లేదు. సంస్కృతి అన్నది మనస్సుకి సంబంధించింది. సంస్కృతి అన్నది జస్ట్ ఈ బట్టలు అన్నది జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయి ఈ సారీ ధరించాలి, అది ధరించాలి అంటానికి ఎవరికి అధికారం లేదు. దాని గురించి ఏ చట్టాలు లేవు ఈ ధరించాలని చెప్పి. ఇప్పుడు తప్పు చెయ్యాలి, కామంతో చూడాలి అన్న వాడికి కామం అంటే కామ ప్రేరేపణ అన్నది బుర్కా వేసుకున్నా కూడా వస్తుందండి. డ్రెస్ తో పని లేదు, డ్రెస్ తో పని లేదు, బుర్కా వేసుకున్నా కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ గుర్తించాలంటే, ఆల్ ఫెమినిస్ట్, ఆల్ దీస్ థింగ్స్ ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్లో కూడా వెళ్లకుండా ఇప్పుడు బ్యాలెన్స్. వెన్ యూ సే మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్, ఎస్ డెఫినెట్లీ ఐ అక్సెప్ట్ దట్. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్, నో డౌట్. ఒక్కొక్కరికి ఒక రోల్ ఉంది ప్రకృతిలో. కానీ ఇప్పుడు దానికి ఏంటి, ఇప్పుడు చట్టంలో కూడా ఈక్వల్ చేయండి. మరి చట్టంలో ఉన్న బిఎన్ఎస్ లాస్ అన్ని చట్టాలు ఏంటంటే, ఓకే, వెన్ దేర్ ఇస్ అసాల్ట్ ఆన్ ఉమెన్, ఎస్ తీవ్రంగా వాళ్ళని పనిష్ చేయండి, తీవ్రంగా దండించండి. కానీ ఇప్పుడు మ్యారేజ్ లాస్ ఉంది, డివోర్స్ లాస్ ఉంది. డివోర్స్ లాస్ మళ్ళీ అన్ఈక్వల్ గా ఉంది. ఉమెన్ ఈజ్ వీక్ దేర్. మ్యాన్ అన్నవాడు, పురుషుడు వచ్చేసి ప్రొటెక్టర్. అక్కడ పురుషుడే ఇది ఇవ్వాలి, అలిమనీ ఇవ్వాలి, పురుషుడే అన్ని చూసుకోవాలి. ఇక్కడ అన్ఈక్వల్ అవుతుంది కదా. మరి వేర్ ఇస్ ఈక్వాలిటీ దేర్? సో వెన్ యూ టాక్ అబౌట్ ఈక్వాలిటీ ఆన్ వన్ సైడ్, ఎస్ we will all accept that. We are ready to support your voice, but at the same time you have to look at the flip side. ఈ ఫ్లిప్ సైడ్ ఇట్లా ఉన్నప్పుడు అక్కడ కూడా చట్టం న్యాయమే.
ఆమె అక్కడ కూడా న్యాయం కల్పించాలి కదా, పురుషుడికి స్త్రీకి ఈక్వల్ గా ఉండాలి కదా. అక్కడ వచ్చేసి పురుషుడు స్ట్రాంగ్, అమ్మాయి వీక్ అన్నది తీసుకొస్తున్నారు. మరి ఈ వచ్చేటప్పుడు డెఫినెట్ గా మీరు లాజిక్ మీది కరెక్టే, లాజిక్ కరెక్ట్ అయినప్పుడు అది కూడా కరెక్ట్ అవ్వాలి కదా మరి. ఎస్ సార్, ఇప్పుడు తను చెప్తుంది అదే సార్, మగవాళ్ళు 6 ప్యాక్ బాడీస్ అని చెప్పి స్క్రీన్ మీద కనిపిస్తారు, జీన్ ప్యాంట్ వేసుకొని అదే మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ లేని తప్పు ఎందుకు మహిళల దగ్గరికి వచ్చేళ్ళకే మీరు ఇటు కామెంట్ చేస్తారు, వాళ్ళ బాడీ వాళ్ళ చాయిస్, ఎందుకు జడ్జ్ చేస్తారు, ఎవరు జడ్జ్ చేయొద్దు అంటూ ఆమె నిన్న కామెంట్ చేశారు సార్. ఖచ్చితంగా అండి, జడ్జ్ చేయకూడదు. ఈ షుడ్ నాట్ జడ్జ్ ఉమెన్ ని వాళ్ళ డ్రెస్సెస్ బట్టి జడ్జ్ చేయడం చాలా తప్పు. అండ్ ఆవిడ చెప్పిన కామెంట్ లో ఏ తప్పు లేదు. బట్ నేను ఇంకో ఫ్లిప్ సైడ్ ఇస్తున్నాను సార్. ఈ కమెంట్ లో తప్పు లేదు కదా, మళ్ళీ అదే వరలక్ష్మి శరత్ కుమార్ గారు కానీ, అదే అనసూయ గారు కానీ, అదే మిగతా అందరూ వాయిస్ చేసిన చిన్మయి గారు కానీ, వీళ్ళందరూ దే షుడ్ ఆల్సో ఫైట్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ ద లీగల్ సిస్టమ్. ఎస్ సార్. అలిమనీ ఎందుకు మరి, వెన్ యువర్ ఈక్వల్? అలిమనీ వద్దు, మ్యాన్ ఇస్ నాట్ యువర్ ప్రొటెక్టర్. పురుషుడు మీ ప్రొటెక్టర్ కాదు. బట్టలు ఇలా వేసుకోవాలి అట్లా వేసుకోవాలని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు, పురుషుడికి లేదు, ఎవరికి లేదు, అధికారం లేదు. లేనప్పుడు చట్టం ప్రకారం డైవోర్స్ లాస్ లో మాత్రం పురుషుడు ఎందుకు మీకు ప్రొటెక్టరు, పురుషుడే మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఆ చట్టం మీద కూడా పోరాడండి. బోత్ సైడ్స్, ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఇట్ ఆన్ బోత్ సైడ్స్ చెప్తున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. చెప్పండి. ఎస్ మళ్ళీ అక్కడ ఆ పాయింట్కి కూడా లేవనెత్తాలంటారు, పురుషుల గురించి. ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి కదండి సొసైటీలో. ఇప్పుడు మీరు ఎస్, పురుషుడు అన్నవాడు ప్రొటెక్టర్ కాదు, మీకు ప్రొటెక్టర్ కాదు. యూఆర్ ఆన్ యువర్ ఓన్, నోబడీ షుడ్ జడ్జ్ యూ. ఎస్, డెఫినెట్లీ ఎవరికి అధికారం లేదు జడ్జ్ చేయటానికి, జడ్జ్ చేయకూడదు. ఓకే, అది ఎవరికి అధికారం లేదు. కామానికి డ్రెస్ కి సంబంధం లేదు, కరెక్టే. అట్లాంటప్పుడు వెన్ మా పురుషుడు జడ్జ్ చేయకూడదు, పురుషుడు అన్నవాడు ప్రొటెక్టర్ కాదు, అక్కడ చేయకూడదు అన్నప్పుడు ఆ చట్టం కూడా మార్చండి. ఆ చట్టం ఒక కోణాన్ని మార్చండి. డైవర్స్ లాస్ 498A మార్చండి. దాంట్లో అలిమోనీ ఎందుకు పురుషుడు ఇవ్వాలి స్త్రీకి? మరి ప్రొటెక్టర్ అని భావించే కదా చట్టం ఇస్తుంది. రైట్, ఈ యాంగిల్ కూడా మార్చండి, ఈ డిబేట్ కూడా తీసుకురండి. తప్పకుండా సార్. మనతో పాటు శేఖర్ భాషా గారు కూడా జాయిన్ అయ్యారు సార్, సోషల్ యాక్టివ్. శేఖర్ భాషా బ్రదర్, నమస్తే. ఆయన బాగా ఏకీభవిస్తారు ఈ పాయింట్ మీద మాత్రం. ఎస్, తను ఫైట్ చేస్తున్నాడు కాబట్టి శేఖర్ ఆల్రెడీ. బ్రదర్ నరోత్తం గారు ఆల్రెడీ ఉన్నారు జూమ్ కాల్. శేఖర్ భాయ్, నరోత్తం గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం శేఖర్ భాష గారు. రైట్, శేఖర్ భాయ్, మీకు ఇష్టమైన పాయింట్ లేవనెత్తాను, మాట్లాడండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.